మనం లాస్ట్ వీడియోలో ప్లస్తో పాటు సెంటర్ మిడిల్ ఎలా కలపాలో నేర్చుకున్నాం. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ నేర్చుకుందాం. మిడిల్స్ అంటే ఇక్కడ మనం కార్నర్స్ క్లియర్ చేయాలి అంటే ఫస్ట్ లేయర్ కలపడంతో కార్నర్స్ క్లియర్ చేయాలి. సో ఈ కార్నర్స్ క్లియర్ చేయాలి అంటే ఇక్కడ వచ్చే కార్నర్కి ఆరెంజ్ గ్రీన్ ఉండాలి. అంటే ఇక్కడ వచ్చే వైట్ కార్నర్కి ఆరెంజ్ గ్రీన్ ఉండాలి. సో ఆరెంజ్ గ్రీన్ ఉన్న వైట్ కార్నర్ ఎక్కడ ఉందో ఇక్కడ ఉంది. ఆరెంజ్ గ్రీన్ ఉన్న వైట్ కార్నర్ ఇక్కడ ఉంది. దాన్ని ఎగ్జాక్ట్లీ మనం ఈ ప్లేస్లోకి తెచ్చుకోవాలి. ఎక్కడైతే కావాలో ఆ ప్లేస్లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాతకి ఇప్పుడు వైట్ కింది వైపు ఉంది. సో వైట్ ఎక్కడుంది? కింది వైపు ఉంది. వైట్ కింది వైపు ఉంది కనుక ఒక్కసారి చూడండి క్లియర్గా. ఈ కింది లేయర్ని ఇటు పెట్టుకొని ఇటువైపు ఉంది కనుక దాన్ని డౌన్ చేసుకోవాలి. ఆర్ని కిందికి తిప్పుకోవాలి. తిప్పుకొని డి లేయర్ని 2 times సైడ్కి తిప్పుకొని మళ్ళీ యథావిధిగా పైన పెట్టుకుంటే మనకు ఈ గ్రీన్ వైట్ సైడ్కి వచ్చేస్తుంది. ఇలా సైడ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తే సైడ్కి వచ్చినప్పుడు దీన్ని ఇప్పుడు ఆల్రెడీ రైట్ సైడ్ ఉంది కాబట్టి డౌన్ని రైట్ సైడ్ తిప్పుకోవాలి. రైట్ సైడ్ తిప్పుకొని లెఫ్ట్ లైన్ని ఎల్ని కిందికి అనుకొని దాంట్లో మ్యాచ్ చేసుకోవాలి. వైట్ మ్యాచ్ చేసుకొని పైకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ రావాల్సిన వైట్కి గ్రీన్ రెడ్ ఉండాలి. సో గ్రీన్ రెడ్ ఉన్న వైట్ ఎక్కడుంది చూసుకోవాలి. ఇక్కడ ఉంది. గ్రీన్ రెడ్ ఉన్న వైట్ ఇక్కడ ఉంది. సో ఈ వైట్ని మనకు కావాల్సిన ప్లేస్లోకి తెచ్చుకోవాలి. ఇలా గ్రీన్ రెడ్ వైట్ ఇక్కడ ఉండాలి కనుక ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది. ఇందాక రైట్ సైడ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ తిప్పినాం, డౌన్ని రైట్ సైడ్ తిప్పినాం. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి డౌన్ని లెఫ్ట్ సైడ్ తిప్పి ఆర్ని కిందికి అనుకొని మళ్ళీ కలర్ మ్యాచ్ చేసుకొని మళ్ళీ యథా ప్లేస్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రెడ్ బ్లూ ఉన్న వైట్ ఇక్కడ ఉంది చూడండి. రెడ్ బ్లూ ఉన్న వైట్ ఇక్కడ ఉంది. సో మళ్ళీ కూడా లెఫ్ట్ సైడే వచ్చింది కాబట్టి ఈ డౌన్ని లెఫ్ట్ సైడ్ తిప్పుకొని రైట్ ఆర్ని కిందికని దాంట్లో మ్యాచ్ చేసుకొని మళ్ళీ పైకి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లూ ఆరెంజ్ ఆల్రెడీ మనకున్నది ఒకటే పీస్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. సో ఇది బ్లూ ఆరెంజే అయి ఉంటుంది. సో మళ్ళీ లెఫ్ట్ సైడే వచ్చింది. లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు లెఫ్ట్ అనుకొని మళ్ళీ రైట్ని కిందికి అనుకొని ఇందులో మ్యాచ్ చేసుకొని పైకి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు వైట్ క్లియర్ అయింది. వైట్తో పాటు ఫస్ట్ లైన్స్ అన్నీ క్లియర్ అయినాయి. ఇప్పుడు దీన్ని కింద పెట్టుకొని చేయాలన్నమాట. నెక్స్ట్